హాయ్ ఫ్రెండ్స్, మన పాలపుంత గెలాక్సీ ఎప్పటి నుంచో ఇలాగే ఉందనుకుంటున్నారా? నిజానికి అది కోట్లాది సంవత్సరాల పాటు చిన్న చిన్న గెలాక్సీలను తనలో కలుపుకుంటూ క్రమంగా పెరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఒక పురాతన గెలాక్సీ ఆనవాళ్లను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించినట్లు చెబుతున్నారు. లోకి అనే పేరు గల ఆ చిన్న గెలాక్సీని పాలపుంత చాలా కాలం క్రితమే తనలో కలుపుకుందని వారు భావిస్తున్నారు. అసలు ఈ అధ్యయనంలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయన వివరాలు మంత్లీ నోటీసెస్ ఆఫ్ ది రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ హెడ్పోర్ట్ కు చెందిన ఫెడ్రికో సెస్టికో అనే ఖగోళ శాస్త్రవేత్తల బృందం ఈ పరిశోధన నిర్వహించింది. పాలపుంతలోని 20 పురాతన నక్షత్రాల కదలికలో రసాయనిక లక్షణాల్ని విశ్లేషించిన పరిశోధకులు ఇవన్నీ ఒకప్పుడు ఒక చిన్న గెలాక్సీలో ఏర్పడినవిగా గుర్తించారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ 20 నక్షత్రాలు అత్యంత పురాతనమైనవి. వీటిలో ఇనుము వంటి భారమైన మూలకాల పరిమాణం చాలా తక్కువగా ఉంది. ఇలాంటి నక్షత్రాల్ని మెటల్ ప్యూర్ స్టార్స్ అని పిలుస్తారు. ఇవి విశ్వం ప్రారంభ దశల్లో ఏర్పడిన నక్షత్రాలుగా భావిస్తారు. అందువల్ల వీటి అధ్యయనం ద్వారా పాలపుంత ఆవిర్భావ చరిత్రను తెలుసుకునే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ నక్షత్రాల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం వాటి రసాయనిక నిర్మాణమే కాదు, వీటి కక్షలు కూడా అసాధారణంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా పాలపుంత డిస్క్ ప్రాంతంలో తక్కువ వయసున్న లోహాలు అధికంగా ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి. కానీ ఈ పురాతన నక్షత్రాలు అదే ప్రాంతంలో ఉండటం పరిశోధకుల దృష్టిని ఆకర్షించింది. అత్యాధునిక స్పెక్ట్రోస్కోపీ, కంప్యూటర్ నమూనాలు, కక్షల విశ్లేషణ వంటి పద్ధతుల్ని ఉపయోగించిన పరిశోధకులు ఈ నక్షత్రాలు ఒక చిన్న గెలాక్సీలో ఏర్పడి తర్వాత పాలపుంతలో కలిసిపోయాయని నిర్ధారించే ఆధారాల్ని గుర్తించారు. ఆ గెలాక్సీలో గతంలో భారీ సూపర్నోవా విస్ఫోటనాలు, హైపోనోవాలు, న్యూట్రన్ నక్షత్రాల విలీనాలు జరిగిన ఆనవాళ్లు కూడా ఈ నక్షత్రాల రసాయనిక నిర్మాణంలో కనిపించాయని వారు తెలిపారు. లోకిగా పిలువబడుతున్న ఈ గెలాక్సీ చాలా తక్కువ కాలం మాత్రమే ఉనికిలో ఉన్న చిన్నదైన అత్యంత చురుకైన గెలాక్సీ అయి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అనంతరం అది పాలపుంత గురుత్వాకర్షణలో చిక్కుకొని క్రమంగా దానిలో కలిసిపోయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం గుర్తించిన 20 నక్షత్రాలు ఆ గెలాక్సీకి మిగిలిన ఆనవాళ్లుగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. చూసారుగా, మన పాలపుంత గెలాక్సీ చరిత్రలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగున్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. ప్రస్తుతం గుర్తించిన లోకి ఆనవాళ్లు నిజంగా ఒక పురాతన గెలాక్సీకి చెందినవేనా అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇలాంటి పురాతన నక్షత్రాల అధ్యయనం ద్వారా పాలపుంత ఎలా ఏర్పడింది, విశ్వంలోని తొలి గెలాక్సీలు ఎలా ఉండేవి అనే విషయాలపై మరింత స్పష్టత లభించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.